ప్రతి ఇంటికి నాణ్యమైన విద్యుత్ను అందించడమే కాకుండా వ్యవసాయ పారిశ్రామిక అవసరాలన్నిటికీ తగిన విధంగా కరెంటు అందజేస్తా. అందుకోసం 5,409 కోట్లతో 7 సబ్స్టేషన్లు ప్రారంభించా. 14 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేశా. 10 ట్రాన్స్మిషన్ లైన్లు ప్రారంభించా. ఏడాదిలోపు వాటిని పూర్తి చేసి అందరికీ విద్యుత్ అందజేస్తా అంటూ ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజధాని అమరావతిలోని తాళ్లయ్యపాలెంలో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్స్టేషన్లో యంత్రాలను, విద్యుత్ పరికరాలను గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఏపీ ట్రాన్స్కో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులపై ప్రదర్శించిన ఏవీని వీక్షించారు. అనంతరం కృష్ణా జిల్లా పెడన, శ్రీకాకుళం జిల్లా కొల్లాం, నంద్యాల జిల్లా బేతంచెర్ల, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, చిత్తూరు జిల్లా వీకోట, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, కడప జిల్లా మైదుకూరులో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్లను చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. సత్యసాయి, గన్నవరం, జమ్మలమడుగు, మాభట్టు సహా 14 ప్రాంతాల్లో నిర్మించనున్న సబ్స్టేషన్లకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం, కృష్ణా, నంద్యాల జిల్లాల కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. తాళ్లయ్యపాలెంలో 509 కోట్లతో ఏర్పాటు చేసిన సబ్స్టేషన్తో సిఆర్డీఏ భవిష్యత్తు అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలు కూడా తీరుతాయని తెలిపారు. ప్రపంచమే తలతిప్పి చూసేలా అమరావతిని నెంబర్ 1 నగరంగా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. విద్యుత్ తీగలు, కరెంటు స్తంభాలు లేకుండా అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లతో 2 ఏళ్లలో ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు కరాఖండిగా చెప్పినట్లు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇతర రాష్ట్రాల్లో వర్గీకరణ అమలవుతున్న తీరుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్ను కోరతామని చెప్పారు. వెలగపూడి సచివాలయంలోని 23 మంది దళిత ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. వర్గీకరణను అమలు చేయడం ద్వారా దళితుల్లోని ఉపకులాల వారందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జనాభా దామాషా ప్రకారం జిల్లా ఒక యూనిట్ గా వర్గీకరణ అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణను అమలు చేశామని, తర్వాత న్యాయ సమస్యలతో అది నిలిచిపోయిందని గుర్తు చేశారు. టీడీపీ మొదటి నుంచి దళితులకు అండగా ఉందన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపామని తెలిపారు. 2014 తర్వాత జీవో 25 ద్వారా దళితులకు జనాభా దామాషా ప్రకారం నిధులు ఖర్చు చేశామని అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణపై స్పష్టత వచ్చిందని, దీనికి అవసరమైన కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జగన్ పాలనలో దళిత జాతి తీవ్ర అణిచివేతకు, వివక్షకు గురైందని, గత ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలతో తమ వర్గ ప్రజల జీవన ప్రమాణాలు తీవ్రంగా పడిపోయాయని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. దళిత కౌలు రైతులకు ప్రభుత్వ ప్రయోజనాలు, పథకాలు అందేలా చూడాలని కోరారు. సీఎంతో సమావేశానికి ముందు దళిత ఎమ్మెల్యేలు భేటీ అయ్యి దళితుల సమస్యలపై చర్చించారు. మాలా, మాదిగ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలందరూ వాటిని కలిసికట్టుగా సీఎంకు వివరించారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లు చేపడతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని, దీన్ని జిల్లా స్థాయిలో వర్తింపజేయాలని కోరారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ ను వచ్చే జనవరిలో ప్రారంభించి 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ భావర్ తెలిపింది. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో 2వ రోజు డయాఫ్రమ్ వాల్ డిజైన్లపై సుదీర్ఘంగా సమీక్ష జరిపింది. ఆఫ్రి సంస్థ ఇచ్చిన డిజైన్లపై అంతర్జాతీయ నిపుణులు, కేంద్ర జల సంఘం, భావర్, మేఘా, పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ, ఈఎన్సీ వెంకటేశ్వరరావు తదితరులంతా రోజంతా సమాలోచనలు చేశారు. గతంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ కంటే ప్రస్తుతం సమాంతరంగా నిర్మించే డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో ప్లాస్టిక్ శాతం అధికంగా ఉండటం వల్ల బలం కాస్త తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. బలాన్ని పెంచేందుకు మరింతగా ఆలోచనలు చేయాలని నిర్ణయించారు. డయాఫ్రమ్ వాల్ కు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కు మధ్య 6 మీటర్ల దూరం ఉండటం వల్ల ఆ ప్రాంతంలో ముందస్తుగా బంకమట్టి వేసి పూడ్చాక రాళ్లను వేయడం వల్ల సీపేజీని నివారించవచ్చని భావిస్తున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నడుమ సీపేజీ జలాల తీవ్రత 80 క్యూసెక్కులు మాత్రమేనని, దీనివల్ల డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఎలాంటి అవరోధాలు ఉండవని అంతర్జాతీయ నిపుణుల బృందం అభిప్రాయపడింది. ఇక 3వ రోజు శుక్రవారం డయాఫ్రమ్ వాల్ కు సంబంధించి మిగిలిన అంశాలతో పాటు ఈసీఆర్ఎఫ్ డిజైన్లు చర్చిస్తామన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని భావర్ సకాలంలో పూర్తి చేస్తుందా అనే సందేహాలను సిడబ్ల్యూసీ వ్యక్తం చేసిందని తెలిపింది. నవంబర్లోనే పనులు ప్రారంభించడానికి అంగీకరించిన భావర్ ఇప్పుడు 2025 జనవరి నుంచి ప్రారంభిస్తామని చెబుతుండటంతో సందేహాలు నెలకొన్నాయని సమాచారం. దీనిపై స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు. మరోపక్క డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై స్వల్పకాలీన టెండర్లకు వెళ్లాలని భావించారు. దీనివల్ల కాలాతీతం అవుతుందని సిడబ్ల్యూసీ అభిప్రాయపడింది. కొత్త డయాఫ్రమ్ వాల్ ను నిర్మించాలని జూన్లోనే నిర్ణయం తీసుకున్నప్పుడే స్వల్పకాలిక టెండర్లను పిలిస్తే ఈ పాటికి L1 గా నిలిచే కాంట్రాక్ట్ సంస్థ ఏదో తేలిపోయేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని ఇష్టానుసారంగా నిర్వీర్యం చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. పంచాయతీల్లో స్వపరిపాలన సుపరిపాలనకు చోటు లేకుండా చేసిందని మండిపడ్డారు. పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రతినిధులు పవన్ ను కలిశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చాయని, దీనిని సరిచేయడానికి సీఎం చంద్రబాబు అనుభవం అవసరమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్దపీట వేశామని చెప్పారు. ఇది మొండి ప్రభుత్వం కాదని, వినే ప్రభుత్వం అని తెలిపారు. దేశంలో 70% ప్రజానీకం పల్లెల్లోనే ఉంటారని, పల్లెలే దేశానికి పట్టుగొమ్మలన్న మహాత్ముడి ఆకాంక్షల మేరకు పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. సర్పంచుల నుంచి వచ్చిన డిమాండ్లలో మొదటి కీలకమైన వాటిని పరిష్కరించుకుంటూ వెళ్తున్నామని, 1కి 10 సార్లు చెప్పించుకునే పరిస్థితి లేకుండా చూస్తున్నామని తెలిపారు. బలమైన కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేసిన ఐఏఎస్ అధికారి కృష్ణతేజ్ అనుభవాన్ని వాడుకునేందుకు డిప్యూటేషన్పై తీసుకువచ్చామని చెప్పారు. గత ప్రభుత్వం 1200 పంచాయతీలకు సంబంధించిన 8,629 కోట్ల నిధులను వివిధ మార్గాల్లో మళ్లించిందని, వాటిని తిరిగి పంచాయతీ ఖాతాలకు జమ చేయాలని సర్పంచులు కోరారని చెప్పారు. ఈ అంశాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకువెళ్లామని, 15వ ఆర్థిక సంఘం నిధులు 750 కోట్లు త్వరలోనే పంచాయతీల ఖాతాలకు జమ అవుతాయని తెలిపారు. ఏ పంచాయతీ నిధులు అక్కడే వినియోగమయ్యేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని చెప్పారు. గత పాలకులు తీసుకున్న నిర్ణయాలకు జవాబుదారీతనం లేదని, పాలసీలు అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా వాడేసుకున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కేబినెట్లో చర్చిస్తామన్నారు. సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధుల గౌరవ వేతనం పెంచే అంశం పరిశీలనలో ఉందని తెలిపారు. పంచాయతీలో సిటిజన్ చార్ట్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని, పల్లె పండుగ పనులు జనవరి నాటికి పూర్తి కావాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. పంచాయతీలో సమస్యలపై చర్చించేందుకు నెలకోసారి సమావేశం ఏర్పాటు చేసుకుందామని సూచించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎల్లకాలం ఉంటుందని అనుకోవద్దని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. తప్పు చేసిన పోలీసులను సప్త సముద్రాల్లో ఎక్కడ దాగున్నా వదిలిపెట్టబోమని డీజీపీ సహా పోలీసు యంత్రాంగాన్ని జగన్ హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, ఇలాంటి దారుణమైన పరిస్థితులను స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చూడటం ఇదే మొదటిసారి అన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో మహిళలపై పోస్టింగులు పెట్టి పైశాచిక ఆనందం పొందేవారిని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. తప్పుడు పోస్టులు పెడితే సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొని తీరుతామని హెచ్చరించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పోలీసులు తలెత్తుకుని నిలబడేలా, నేరస్తులు భయపడి చచ్చేలా చేస్తామని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లు ఆకు రౌడీలు, వైసీపీ సైకోలతో ఇళ్లలోని మహిళలను నీచాతినీచంగా మాట్లాడించిన చరిత్ర జగన్ది. కన్నతల్లి, సొంత చెల్లెలపైన తప్పుడు మాటలు మాట్లాడించారు. కానీ మహిళల గురించి తప్పుగా మాట్లాడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఊరుకోరు అని అనిత హెచ్చరించారు. అలాగే కొంతమంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి ఈ సోషల్ మీడియాను భ్రష్టు పట్టించారు. మానవ రక్త సంబంధాలు మరిచి మృగాల లెక్క మారారు. అలాంటి సోషల్ సైకోల బాధితుల్లో నేను ఒకరిని అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. సైకో వర్ణ రవీందర్ రెడ్డి అరెస్టును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యార్థులకు, అంగన్వాడీ చిన్నారులు, గర్భిణీలకు అందించే గుడ్లలోనూ గత వైసీపీ ప్రభుత్వం అక్రమాలు, అవినీతికి పాల్పడింది. కాంట్రాక్టులతో కుమ్మక్కై పరిమాణంలో చిన్నవి, పాడైన గుడ్లు సరఫరా చేశారు. కాంట్రాక్టును టెండర్ల ద్వారా కాకుండా కేవలం కొనసాగింపుతో 100 కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచిపెట్టారు. దీనికి కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది. పరిమాణం, నాణ్యత విషయంలో కొత్త నిబంధనలు రూపొందించింది. వీటితోనే గుడ్లకు ఇటీవల పాఠశాల విద్యాశాఖ టెండర్లు పిలిచింది. ప్రస్తుతం గుడ్డు బరువు 50 గ్రాములు తగ్గకూడదు అనే నిబంధన ఉన్నా తూకం వేసి తీసుకునే విధానం లేదు. ఇకపై ట్రేలు వారీగా పాఠశాలలో తూకం వేసిన తర్వాతే దిగుమతి చేయాలని నిబంధన పెట్టారు. చిన్న గుడ్లు ఉంటే వెంటనే వెనక్కి పంపే వెసులుబాటు కల్పించారు. అలాగే కొత్తగా థర్డ్ పార్టీ చెకింగ్ విధానాన్ని తీసుకువస్తున్నారు. నాణ్యతపై లాబొరేటరీలో పరీక్షలు చేస్తారు. గుడ్లు సరఫరా వాహనాలను జీపీఎస్ ట్రాకింగ్ ఉండాలనే నిబంధన పెట్టారు. గోడౌన్లో బయలుదేరిన వాహనాలు నిర్దేశిత సమయంలో పాఠశాలలు, అంగన్వాడీలకు చేరుకుంటేనే గుడ్లను తీసుకుంటారు. గతంలో రవాణా ఖర్చు తగ్గించుకునేందుకు కాంట్రాక్టులు పాఠశాలకు ఒకేసారి ఎక్కువ మొత్తంలో గుడ్లు దిగుమతి చేసేవారు. దీంతో ఎక్కువ కాలం బడుల్లో నిల్వ ఉంటున్న గుడ్లు పాడైపోతున్నాయి. దాన్ని నివారించేందుకు ఇకపై 1 వారానికి అవసరమైన మేరకు మాత్రమే సరఫరా చేయాలని నిబంధన పెట్టారు. ఒకవేళ 1 వారంలో పంపిన గుడ్లు శుక్రవారానికి మిగిలితే వాటిని వెనక్కి పంపుతారు. నిబంధనల ప్రకారం గుడ్లపై వారానికో రంగులో స్టాంపులు లేకపోయినా జరిమానాలు విధిస్తారు. విజయవాడలోని భరం పార్కును రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ 160 కోట్లకు తాకట్టు పెట్టింది. పర్యాటక ప్రదేశాలను రీమోడలింగ్ చేసేందుకు, నిధుల సేకరణ పేరిట ఆస్తులను తాకట్టు పెట్టేందుకు గత జగన్ ప్రభుత్వం ఆమోదం తెలపగా తాజాగా కూటమి ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. ఏపీటీడీసీ అధికారులు విజయవాడలోని ఎస్బీఐకి
బరం పార్క్ ఆస్తి పేపర్లను తీసుకువెళ్లి మార్ట్గేజ్ చేశారు. జగన్ ప్రభుత్వంలో పర్యాటక శాఖకు నిధులు కేటాయించలేదు. గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా ఏపీ టీడీసీ అప్పులు ఊబిలో కూరుకుపోయింది. 2 ఏళ్ల క్రితం ఏపీ టీడీసీకి చెందిన దాదాపు 15 పర్యాటక ప్రదేశాలను రీమోడలింగ్ చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు దాదాపు 160 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. వాస్తవంగా పర్యాటక అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. కానీ జగన్ ప్రభుత్వం పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించలేదు. కానీ పర్యాటక ఆస్తి అయిన ఋషికొండను ధ్వంసం చేసి ఇంద్రభవనం లాంటి ప్యాలెస్ నిర్మించుకున్నారు. దీనికోసం 500 కోట్లు ఖర్చు పెట్టారు. పర్యాటక ప్రదేశాల రీమోడలింగ్ కు అవసరమైన నిధులు ఇవ్వకపోగా ఏపీ టీడీసీకి ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని అభివృద్ధి చేసుకోవాలని సలహాలు ఇచ్చారు. టూరిజం అధికారులు ఆస్తులు తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఏపీ టీడీసీ ప్రతిపాదనలపై బ్యాంకు దాదాపు 160 కోట్ల రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. రీమోడలింగ్ పనులు 3 దశల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఫేజ్ 1లో 49.30 కోట్ల వరకు రుణాలు తీసుకుంటారు. ఫేజ్ 2లో 54.12 కోట్లు, ఫేజ్ 3లో 34.80 కోట్ల రుణాలు తీసుకునేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. సివిల్ పనులకు 3 దశల్లో 138.22 కోట్లు ఖర్చు చేయాలని, మరో 22 కోట్లతో ఫర్నిచర్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 2025 మార్చి నాటికి 15 యూనిట్లలో రీమోడలింగ్ పనులు పూర్తి కావాలి. 2025 మార్చి తర్వాత ఏపీ టీడీసీకి రుణాలు ఇచ్చిన బ్యాంకుకు రీపేమెంట్ చేయాలి. వైసీపీ ప్రభుత్వంలో ఫేజ్ 1 పనులు ప్రారంభించారు. ఇందులో కొన్ని యూనిట్లలో పనులు పూర్తి కాలేదు. 2-3 యూనిట్లలో పనులే ప్రారంభించలేదు. మూసీ పునరుజ్జీవనంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకే వెళ్తామని వివిధ వేదికలపై స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే నేడు తన పుట్టినరోజు సందర్భంగా ఏకంగా మూసీ వెంట పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. దానికి మూసీ పునరుజ్జీవన సంకల్ప యాత్రగా నామకరణం చేశారు. మూసీ నది కాలుష్యం కారణంగా పరివాహక గ్రామాల ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకోనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పాదయాత్ర చేశారు. ఇప్పుడు చేయబోయే పాదయాత్రలో మూసీ పరివాహక ప్రజలు, రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు. అసలు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఎందుకు చేపట్టాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి, భవిష్యత్ ఎలా ఉంటుంది అనే విషయాలను ప్రజలకు వివరిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు వెళ్తారు. ఉదయం 10 గంటలకు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఉదయం 11:30 వైటీడీఏ ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై ప్రెసిడెన్షియల్ సూట్లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం రోడ్డు మార్గంలో బయలుదేరి సంఘం దగ్గరకు చేరుకుంటారు. సంఘం నుంచి మూసీ నది పునరుజ్జీవ సంకల్ప యాత్రను ప్రారంభిస్తారు. మూసీ నది కుడి ఒడ్డున ఉన్న భీమలింగం వరకు దాదాపు 2.5 కిలోమీటర్లు, అక్కడి నుంచి తిరిగి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంఘం నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు పాదయాత్ర చేసి అక్కడ మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి సీఎం ప్రసంగిస్తారు. సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ ప్రభుత్వం మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటి వరకు ప్రైవేట్లో ఉన్న వర్గాలకు మాత్రమే డే కేర్ సెంటర్లు అందుబాటులో ఉండగా సర్కార్ ఆధ్వర్యంలో పేదల కోసం క్రష్లు ఏర్పాట్లు కానున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 2.5 ఏళ్లలోపు పిల్లలకు ఈ కేంద్రాల్లో చేర్చుకుంటారు. ఇందుకు సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. 2.5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లులు పనికి వెళ్లేందుకు అవకాశం ఉండదు. దాంతో వారు ఉపాధి కోల్పోవడమే కాకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే పిల్లల కారణంగా మహిళలెవరూ ఉపాధి కోల్పోకూడదన్న ఉద్దేశంతో సర్కార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. ఈ కేంద్రాల్లో ప్రధానంగా పిల్లల ఆలనా పాలన చూసుకోవడం, సమయానికి భోజనం అందించడం, నిద్రపుచ్చడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల తరహాలోనే క్రెషల్లోనూ 2 చొప్పున సిబ్బందిని నియమించనున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల్లో స్థలం ఉంటే అక్కడ, లేదంటే వేరే భవనంలో క్రెష్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అంతేకాదు 2.5 ఏళ్లలోపు వయసున్న పిల్లల తల్లుల్నే సిబ్బందిగా నియమించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఆ వయసు పిల్లలకు ఏ సమయానికి ఏం ఆహారం అందించాలన్న అంశంపై అవగాహన ఉంటుందన్న అభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ జారీ కానుంది. ఆ తర్వాత సిబ్బందిని నియమించనున్నారు. ఈ కేంద్రాలు ఏర్పాటైతే 2.5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పని చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, వారి ఉపాధికి ఇబ్బంది ఉండదని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఒకరు ఆంధ్రజ్యోతితో పేర్కొన్నారు.
ఫార్ములా ఈ కార్ రేసులకు సంబంధించి నిధుల విడుదలలో ఏ తప్పు జరగలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అయినా తనను జైల్లో పెట్టి సీఎం రేవంత్ పైశాచిక ఆనందం పొందాలనుకుంటే అందుకు సిద్ధమని ప్రకటించారు. జైల్లో ఉంటే ఏమవుతుంది, అక్కడ యోగా చేసి బయటకు వస్తా, తర్వాత పాదయాత్ర చేపడతా అని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో ఫార్ములా 1 రేస్ కోసం 2003లోనే అప్పటి సీఎం చంద్రబాబు ప్రయత్నించారని గుర్తు చేశారు. సంస్థ సీఈఓను కూడా కలిశారని చెప్పారు. గోపన్పల్లి దగ్గర భూమి సైతం కేటాయించారని ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చాక ఫార్ములా 1 రేసింగ్ కోసం ప్రయత్నించానని, సాధ్యపడలేదని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించినట్లుగా ఉంటుందని కష్టపడి ఫార్ములా ఈ రేసింగ్ను ఏర్పాటు చేశామని తెలిపారు. 2024లో మరోసారి ఇదే ఈవెంట్ నిర్వహించడానికి ఫార్ములా ఈ నిర్వహణ సంస్థ జీహెచ్ఎంసీ గ్రీన్ కోలా మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగిందని వివరించారు. గ్రీన్ కో సంస్థ మధ్యలో తప్పుకోవడంతో కార్యక్రమం నిలిచిపోయిందనే ఉద్దేశంతో హెచ్ఎండిఏ ద్వారా అడ్వాన్స్ చెల్లించి తర్వాత స్పాన్సర్లను వెతుక్కుందామని కార్యదర్శికి తానే చెప్పానన్నారు. దీనికి సంబంధించి 55 కోట్ల అడ్వాన్స్ కట్టేందుకు అరవింద్ కుమార్ ఫైల్ పంపితే పురపాలక మంత్రిగా సంతకం చేశానని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారం చేపట్టాక సీఎం రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ ఈవెంట్ను రద్దు చేసిందని, దాంతో అడ్వాన్స్గా ఇచ్చిన 55 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు అయిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఖతం చేయాలని కాంగ్రెస్, బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. 2 పార్టీల కుమ్మక్కు వ్యవహారం రాజ్భవన్ భేటీ ద్వారా బయటపడిందన్నారు. గవర్నర్ ద్వారా తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తప్పు చేసిన వారికి నాటు బాంబు కాదు, లక్ష్మీ బాంబు కాదు, ఆటం బాంబు పేలుతుందన్నారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పుల మీద తప్పులు చేసిన వారిని ఉపేక్షించేది లేదన్నారు. పేదోడి సొమ్మును సోకుల కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం విదేశాలకు బదిలీ చేస్తే ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబడాల్సి ఉంటుందన్నారు. కోట్లాది రూపాయలు ఎవరెవరికి ఇచ్చారో ప్రజలను తెలుపుతామని మంత్రి పొంగులేటి అన్నారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తావో, మోకాల యాత్ర చేస్తావో త్వరగా నిర్ణయించుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలు మరోసారి కేటీఆర్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. దీపావళి తర్వాత పేలుతున్న బాంబులకు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు, బాంబులేవి అంటున్న వారికి టపాసుల శబ్దం వినపడటం లేదా అని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు. అనంతరం రాయపర్తి మండలంలోని పేర్కవేడుతో పాటు వర్ధన్నపేటలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజలు శ్రీరామరాజ్యం కావాలని కాంగ్రెస్ను గెలిపించుకున్నారని మంత్రి పొంగిలేటి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ప్రజా సంక్షేమం కోసమే కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తల తాకట్టు పెట్టైనా హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు బంధును ఆపబోమని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తెలిపారు. నెల రోజుల్లోగా ఒక్కో కుటుంబానికి ఒక్కో స్మార్ట్ కార్డును అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వాటి ద్వారానే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. సరైన అధ్యయనాలు చేయకుండా, వినియోగంపై ఖచ్చితమైన లెక్కలు లేకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల నిర్వహణకు మార్గదర్శకాలను ఏపీ రూపొందించినట్లు తెలంగాణ పేర్కొంది. ఏపీ తయారు చేసిన ఆపరేషనల్ ప్రోటోకాల్కు ఎలాంటి విలువ లేదని తెలిపింది. అయితే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే వాటిని రూపొందించినట్టు ఏపీ పేర్కొంది. జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్ 2లో 2వ రోజు ఢిల్లీలో నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్లో ఏపీ తరపున సాక్షిగా కేంద్ర జలవనరుల సంఘం మాజీ డైరెక్టర్ అనిల్ కుమార్ గోయల్ పాల్గొన్నారు. తెలంగాణ న్యాయవాది ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కేంద్రం జారీ చేసిన అదనపు విచారణ విధి విధానాలకు అనుగుణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి ట్రిబ్యునల్ విచారణ నిర్వహిస్తుంది. ఏపీ తయారు చేసిన ఆపరేషనల్ ప్రోటోకాల్కు ఎలాంటి విలువ లేదని తెలంగాణ తరపు న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్లో ప్రశ్నించగా అవాస్తవమని అనిల్ కుమార్ గోయల్ అన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే వాటిని రూపొందించినట్లు తెలిపారు. ఇక పోలవరం ప్రాజెక్టు ద్వారా నికర జలాల సరఫరా ప్రారంభమైతే పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల మళ్లింపు ఉండదని గోయల్ స్పష్టం చేశారు. అయితే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసిన 1300 కోట్ల పరిస్థితి ఏంటని తెలంగాణ తరపున న్యాయవాది ప్రశ్నించగా నో కామెంట్ అని గోయల్ బదులిచ్చారు. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్లో జరగనుంది. దీంట్లో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ఎజెండాను ఈ నెల 11వ తేదీలోపు పంపించాలని తెలంగాణ, ఏపీలను బోర్డు కోరింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆర్థికంగా దివాలా తీశాయని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల ప్రజలకు చుక్కలు చూపిస్తుందని విమర్శించారు. తెలంగాణలో ఏడాది తిరగకుండానే రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. బీఆర్ఎస్ సర్కార్ దోపిడీ విధానానికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టబడితే ఏ ఒక్క గ్యారంటీని నిలబెట్టుకోలేక చతికిల పడిందని దుయ్యబట్టారు. పొయ్యి మీద నుంచి పెనంపై పడ్డట్టు తెలంగాణ ప్రజల పరిస్థితి ఉందన్నారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా
సందర్భంగా నిర్వహించిన వర్క్షాప్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు పలు రాష్ట్రాల్లో కొడుకు, అల్లుడు, బిడ్డ అంటూ కుటుంబ పార్టీల రాజకీయాలు కొనసాగుతున్నాయని, దీనికి బీజేపీ పూర్తి వ్యతిరేకమని, ఇందుకు బీజేపీ శ్రేణులు గర్వపడాలన్నారు. తెలంగాణలో కేసీఆర్ హయాంలో 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే కాంగ్రెస్ హయాంలో ఏ భూములను తాకట్టు పెట్టి అప్పు తీసుకోవాలా అని చూస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా నాణ్యత ప్రమాణాలతో రోడ్ల నిర్మాణం చేపట్టాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని, బోనకల్లు మండలాల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చింతకాని మండలంలో 8,90,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బోనకల్లు మండల కేంద్రంలో 15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలు పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా జిల్లాలో రోడ్ల నిర్మాణం, వెడల్పు చేసే పనులకు శ్రీకారం చుట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సంబంధిత కాంట్రాక్టుల అగ్రిమెంట్ సమయంలోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం పలు సమస్యలపై సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ నాయకులు వినతి పత్రాలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రూపే కార్డుల చోరీ కేసులో 4 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. తల్లాడ మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో 2018 సంవత్సరంలో 719 మంది రైతులకు చెందిన ఏటీఎం రూపే కార్డులను చోరీ చేశారు. అనంతరం పలు ఏటీఎం సెంటర్ల నుంచి 40,56,000 రూపాయల నగదు డ్రా చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 4 నిందితులను అరెస్టు చేసి మదిరి కోర్టులో హాజరుపరిచనున్నట్లు తల్లాడ ఎస్ఐ కొండలరావు తెలిపారు. విధేయులైన మహారాజులు, నవాబులకు లంచాలు ఇవ్వడం, వారిపై బెదిరింపులకు పాల్పడటం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని అణచివేసిందంటూ కాంగ్రెస్ నాయకుడు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాసిన వ్యాసం రాజకీయ దుమారం రేపింది. ఈ వ్యాసం ఒక ఆంగ్ల పత్రికలో ప్రచురితమైంది. దీన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సహా రాజు కుటుంబకులకు చెందిన బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. విద్వేషాన్ని ప్రేరేపించే వారికి దేశ గౌరవం, చరిత్ర గురించి ఉపన్యాసాలు ఇచ్చే హక్కు లేదని సింధియా మండిపడ్డారు. నాటి రాజుల త్యాగాలతోనే సమగ్ర భారతదేశం కల నెరవేరిందని రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దివ్యకుమారి ఎక్స్లో స్పష్టం చేశారు. భారతదేశం కోసం నాటి రాజకుటుంబాలు చేసిన త్యాగాలపై రాహుల్ గాంధీలోని అజ్ఞానం ఆ వ్యాసం ద్వారా బట్టబయలిందని లోక్సభ సభ్యుడు యద్వీర్ పడియార్ ఎక్స్లో విమర్శించారు. వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ధారణకు రావద్దని రాహుల్కు బీజేపీ హితవు పలికింది. రాహుల్ వ్యాసం చదివితే నవ్వొస్తుందని కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి సింధియా రాజులు మద్దతిచ్చిన విషయం అందరికీ తెలుసని కాంగ్రెస్ మీడియా పబ్లిసిటీ విభాగం అధ్యక్షుడు పవన్ ఖేరా ఎద్దేవా చేశారు. బీజేపీ నేతల విమర్శలపై రాహుల్ స్పందించారు. వ్యాపారాలను తాను వ్యతిరేకిస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, తాను గుత్తాధిపత్యానికి మాత్రమే వ్యతిరేకమని ఎక్స్లో స్పష్టం చేశారు. కాగా రాజ్యాంగాన్ని కాపాడంటూ మహారాష్ట్రలోని నాగ్పూర్లో రాహుల్ గాంధీ నిర్వహించిన సభపై బీజేపీ మండిపడింది. ఆ సభలో కేవలం తెల్ల పేపర్లతో కూడిన రాజ్యాంగం కాపీలను రాహుల్ పంపిణీ చేశారంటూ విమర్శించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైన తర్వాత మధ్యలో నిబంధనలు మార్చలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రత్యేకంగా అనుమతి ఉంటే తప్ప మధ్యలో నిబంధనలు మార్చేందుకు అవకాశం లేదని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ న్యాయమూర్తులు కూడిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఉద్యోగాలు భర్తీ నిబంధనలు పారదర్శకంగా, నిజాయితీగా, సమానత హక్కు గురించి వివరించే రాజ్యాంగంలోని 14వ అధికరణకి అనుగుణంగా ఉండాలని ఏకగ్రీవంగా తెలిపింది. ధర్మాసనం తరపున జస్టిస్ మిశ్రా తీర్పును చదివారు. ఆట మధ్యలో రూల్స్ మార్చకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉద్యోగాల ప్రకటన జారీ చేసినప్పటి నుంచే నియామక ప్రక్రియ మొదలవుతుందని, పోస్టుల భర్తీతో ముగుస్తుందని తెలిపింది. తగిన అనుమతి ఉంటే తప్ప నోటిఫికేషన్లో పేర్కొన్న ఉద్యోగాల అర్హతలకు మార్చకూడదని పేర్కొంది. ఆ నిబంధనలకు చట్టబద్ధత ఉందని, వాటిని పాటించాల్సిన బాధ్యత నియామక సంస్థలపై ఉందని తెలిపింది. అదే సమయంలో సెలెక్ట్ లిస్టులో పేరున్నంత మాత్రాన ఉద్యోగం పొందేందుకు తిరుగులేని హక్కు ఉన్నట్టు కాదని స్పష్టం చేసింది. రాజస్థాన్ హైకోర్టులో 13 అనువాదకులు పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. తొలుత రాత పరీక్ష ఉంటుందని, అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా నియామక ప్రక్రియ ముగుస్తుందని నోటిఫికేషన్లో పేర్కొంది. నోటిఫికేషన్లో 75% మార్కులు తప్పనిసరి అనే విషయాన్ని ప్రస్తావించలేదని, నిబంధనలు సవరించి ఆ తర్వాత ఆ 3 ఉద్యోగాలకు ఎంపిక చేశారని మిగిలిన అభ్యర్థులు ఆరోపించారు. తమకు అన్యాయం జరుగుతుందంటూ మరో 3 అభ్యర్థులు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. 2010 మార్చిలో ఆ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును వారు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
4 ఏళ్ల తర్వాత శ్వేత సౌధంలోకి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా అడుగు పెట్టబోతున్నారు. ప్రపంచ దేశాలతో అగ్రరాజ్యం సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? ట్రంప్ రాక ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకం? గతంలో ప్రపంచ నేతలతో ఆయన సంబంధాలు ఎలా నేర్పారు? ఇప్పుడు ఎలా ఉండబోతున్నారు? ఆయన తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికవడంతో భారత్తో పాటు మరికొన్ని దేశాలు గెలిచినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇతర దేశాలతో అమెరికా సంబంధాలు, ఆయా దేశాలకు ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై అంచనా వేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ అరేబియన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ లాంటి వారితో సత్సంబంధాల కారణంగా వారితో సున్నితంగానే వ్యవహరిస్తారని, అలాగే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు లాంటి వారికి మద్దతుగాను ఉంటారని భావిస్తున్నారు. గతంలో ట్రంప్తో ఉన్న సంబంధాల పరంగా ఇప్పుడు ఆయన గెలుపు నరేంద్ర మోదీకి సానుకూలమైన విషయం. అప్పట్లో ఒకరిని ఒకరు బహిరంగంగానే పొగడ్తలతో ముంచెత్తుకునేవారు. చాలా ఏళ్లుగా వ్యక్తిగతంగా సంబంధాలు కూడా కొనసాగిస్తున్నారు. ట్రంప్ పాలసీల కారణంగా లాభపడే దేశాల జాబితాలో భారత్ అనుకూలమైన స్థానంలోనే ఉండవచ్చు. ఇంధన, రక్షణ రంగాల్లో భారత్కు రష్యా ఓ ప్రధాన భాగస్వామి. ఇక రష్యాతో శాంతి ఒప్పందానికి మొగ్గు చూపే ట్రంప్ భారత్ రష్యా సంబంధాలకు అడ్డు చెప్పకపోవచ్చు. గతంలో మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలిస్తే జో బైడెన్ సర్కారుకు రుచించలేదు. మరోవైపు భారత్పై కెనడా చేస్తున్న ఆరోపణలకు కూడా ట్రంప్ మద్దతు ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. ట్రంప్ విజయంతో చైనాకు ఆర్థిక కష్టకాలం మొదలైనట్లేనని తెలుస్తుంది. చైనా వస్తువులపై 60% టారిఫ్ విధిస్తామనే అంశం ఆ దేశ ఎకనామీకి పెద్ద తగలనుంది. కెనడా మరోసారి భారత్పై అక్కసు వెళ్లగక్కింది. ఆస్ట్రేలియాలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సమావేశాన్ని ప్రసారం చేసిన అక్కడి ఓ మీడియా సంస్థపై నిషేధం విధించింది. గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్తో సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కెనడాలో ఆలయంపై దాడి ఘటనపై జయశంకర్ మాట్లాడుతూ ట్రూడో సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు. ఈ సమావేశాన్ని ఆస్ట్రేలియా ట్రూడో ప్రసారం చేసింది. ఈ క్రమంలోనే కెనడా చర్యలు చేపట్టింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంపై ఇరాన్ స్పందించింది. అమెరికా గతంలో పాటించిన తప్పుడు విధానాలను సమీక్షించే ఒక అవకాశంగా డొనాల్డ్ ట్రంప్ గెలుపును చూపిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ అన్నారు. డొనాల్డ్ ట్రంప్ తన మొదటి అమెరికా అధ్యక్ష పదవీ కాలంలో ఇరాన్పై గరిష్ట ఒత్తిడి వ్యూహాన్ని అనుసరించారు. గతంలో అమెరికా ప్రభుత్వాల విధానాలు తమకు చాలా చేదు అనుభవాలు మిగిల్చాయి. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం గత ప్రభుత్వాల తప్పుడు విధానాలకు సమీక్షించడానికి ఒక అవకాశంగా భావిస్తున్నాం. ఆ విధానాలను సరిదిద్దే అవకాశం ఇప్పుడు రావచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ను అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేతగా ప్రకటించేందుకు ముందు ఇరాన్ అమెరికా ఎన్నికలను అసంబంధమైనవి కొట్టిపారేసింది. యునైటెడ్ స్టేట్స్, ఇరాన్ విధానాలు స్థిరంగా ఉన్నాయి. ఎవరు అమెరికాకు అధ్యక్షుడు అవుతారన్నది ముఖ్యం కాదు. ప్రజల జీవనోపాధిలో ఎలాంటి మార్పు రాకుండా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించామని ప్రభుత్వ ప్రతినిధి అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ను శాంతియుతంగా, క్రమబద్ధంగా అధికార బదిలీకి సహకరిస్తామని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పూర్తిదాయకమైన ప్రచారాన్ని నిర్వహించారని తెలిపారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదలైన క్రమంలో ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల ఫలితాలను ఆమోదించాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా ఎదురుదెబ్బలు తప్పవని, కానీ పోరాటాన్ని వదులుకోవడం క్షమించరానిదని అన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ను శాంతియుతంగా, క్రమబద్ధంగా అధికార బదిలీ చేపడతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మనం సాధించిన దాన్ని మర్చిపోవద్దు. ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థను అప్పగిస్తున్నాం. ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసినా ఎదుటివారిని విరోధులుగా కాకుండా తోటి అమెరికన్లుగా చూడాలి. కేవలం గెలిచినప్పుడే దేశాన్ని ప్రేమించలేమని బైడెన్ వ్యాఖ్యానించారు. హోరాహోరీగా సాగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం దేశం 2 గ్రూపులుగా విడిపోయినట్లు వాదనలు వినిపిస్తున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అభినందనలు తెలిపారు. రష్యా తరపున పోరాడేందుకు వందల సంఖ్యలో యుద్ధరంగంలోకి వెళ్లిన కిమ్ సేనకు అపరిమిత ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉండటంతో కొత్త మార్పునకు దారితీసింది. దీంతో విచ్చలవిడిగా అశ్లీల చిత్రాలు చూడటంలో నిమగ్నమయ్యారని బ్రిటన్ వార్తా సంస్థ ది ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధం వేళ రష్యా కోసం భారీగా ఆయుధ సామాగ్రి పంపిస్తున్న ఉత్తర కొరియా ఇటీవల సైనిక సహాయాన్ని అందిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల వందల సంఖ్యలో సైనికులను రష్యాకు పంపించినట్లు దక్షిణ కొరియాతో పాటు నాటో కూడా పేర్కొంది. ఇలా ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకున్న ఉత్తర కొరియా సైన్యానికి అపరిమిత ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి వెసులుబాటు గతంలో ఎన్నడూ ఎరగని కిమ్ సైనా పోర్ను చూడటంతో మునిగిపోయినట్లు బ్రిటన్ మీడియా కథనంలో వెల్లడించింది. అయితే వారి ఇంటర్నెట్ అలవాట్లను ఎలా గుర్తించారనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు దీనిని ఇంకా ధృవీకరించలేకపోయామని అమెరికా రక్షణ శాఖ అధికారులు చెప్పినట్లు సమాచారం.
సుదీర్ఘ ఫార్మాట్లో చిత్తుగా ఓడిన టీమిండియా ఇప్పుడు ధనాధన్ పవర్పై దృష్టి సారించింది. టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ హోదాలో అదే టోర్నీ ఫైనలిస్ట్ దక్షిణాఫ్రికాతో 4 టీ20ల సిరీస్కు సిద్ధమైంది. నేడు ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే పూర్తి స్థాయి జట్టుతో కాకుండా సూర్యకుమార్ నేతృత్వంలోని భారత్ యువ ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది. ఇటీవల టెస్టు సిరీస్తో తమ సీనియర్లకు న్యూజిలాండ్ చేతిలో ఎదురైన దారుణ పరాభవాన్ని కుర్రాలు మర్చాలనుకుంటున్నారు. బౌన్సీ పిచ్లపై అటు బౌలర్లు ఇటు బ్యాటర్లు రాణిస్తూ ప్రస్తుతం సంధి దశలో ఉన్న భారత్ తరపున తమ బెర్తులను ఖాయం చేసుకోవాలనుకుంటున్నారు. అటు తొలి వరల్డ్ కప్ దక్కకుండా చేసిన భారత్పై ఈసారి మాత్రం పైచేయి సాధించాలన్న కసితో ఆతిథ్య దక్షిణాఫ్రికా ఉంది. కానీ తమ చివరి 6 టీ20 మ్యాచ్ల్లో 5ంటిని ఓడిన ఈ జట్టు ఏ మేరకు పోటీనిస్తుందో చూడాల్సిందే. భారత్ మాత్రం ఆడిన 12 మ్యాచ్ల్లో 10 నెగ్గి ఓ మ్యాచ్ను టై చేసుకుంది. మరోవైపు భారత్ జట్లోని 15 మంది ఆటగాళ్లలో 11 మంది ఐపీఎల్ జట్లు అట్టిపెట్టుకోవడం విశేషం. ఓపెనర్లుగా సంజు శాంసన్, అభిషేక్ల రాణింపుపై అందరి దృష్టి నెలకొంది. వాస్తవానికి శాంసన్ ఆడిన 33 మ్యాచ్ల్లో 8 సార్లు మాత్రమే ఓపెనింగ్ చేశాడు. బంగ్లాతో తన చివరి మ్యాచ్లో 47 బంతుల్లో 111 రన్స్తో ఆకట్టుకున్నాడు. ఇక్కడ కూడా అదే రీతిని రాణిస్తే రెగ్యులర్ ఓపెనర్లు జస్వాల్, గిల్కు పోటీనివ్వడం ఖాయంగా తెలుస్తుంది. ఈ స్లాట్ కోసం పోటీలో ఉన్న మరో ఓపెనర్ అభిషేక్ ఐపీఎల్లో అదరగొట్టాడు. కానీ అతడి రెండో టీ20లో శతకం తర్వాత మరో 6 మ్యాచ్ల్లో కనీసం 20 దాటలేకపోయాడు.